భారీ వర్షంతో ఇందల్వాయి నుండి దర్పల్లి వైపు వెళ్లే దారి పాటితాండా బ్రిడ్జ్ వద్ద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో రోడ్డును పూర్తిగా మూసివేశారు. బస్సులు, కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఎలాంటి వాహనాలు ఈ రోడ్డుపై నుండి వెళ్లడానికి అనుమతి లేదని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. వర్షంతో నగరంలో రహదారులు జలమయంగా మారాయి. ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప బయటకి రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏకతాటిగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలు తలపిస్తున్నాయి. మల్టీ జోన్ 1 పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ల పదోన్నతులు కల్పిస్తూ శనివారం రాత్రి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ పూర్ణేశ్వర్, ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నవీన్ ఉన్నారు. పదోన్నతులు పొందిన వీరిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ఆయన ట్వీట్ చేశారు. చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి. పాత భవనాలు నివసించేవారు వాటిని ఖాళీ చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులు వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లి, కూతురు హనుమమ్మ, అంజిలమ్మ మృతి చెందారు. అటు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవల్లలో 52.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బినోల గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.